వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం మనం, టీటీడీపీ అధ్యక్షురాలుగా సుహాసిని అని చెప్పేసి మనం ఒక టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా చూసినట్లయితే నందమూరి సుహాసినికి చంద్రబాబు నిజంగానే కీలక బాధ్యతలు ఇస్తారా అంటే, గత కొన్ని రోజులుగా ఇది ఆ పార్టీలో ఎస్పెషల్లీ తెలంగాణ టీడీపీ క్యాడర్లో జరుగుతున్న ఒక చర్చ మాత్రమే. అయితే నిజంగానే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీరియస్గా తెలంగాణ మీద ఫోకస్ పెడతానో ఒకవైపు చెప్తా ఉన్నారో, అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించే ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా తెలంగాణలో పార్టీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే త్వరలోనే ఇక ఆల్మోస్ట్ ఒక ఏడాది కాలంలోనే ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఎలాగైనా తెలంగాణ టీడీపీ పోటీకి నిలబడాలి అనేది ఆ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఆ పార్టీలో ఎంతో కొంత తెలంగాణలో మిగిలి ఉన్న నేతలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో కూడా పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేయాలి, పార్టీలో పూర్తి స్థాయిలో ఇంకా మిగిలి ఉన్న క్యాడర్కు ఒక ఉత్సాహాన్ని ఇచ్చేలాగా పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఒక అధ్యక్షుని అయితే ముందుగా ప్రిఫర్ చేయాలి అనేది ఎప్పటి నుంచో ప్రత్యేకించి మొన్నటి ఎన్నికల్లో ఏపీలో 24 మొన్నటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెలంగాణ టీడీపీ శ్రేణులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు, టీటీడీపీని పూర్తిగా బలోపేతం చేయాలి, ముందుగా పూర్తి స్థాయిలో పార్టీ బాడీని అయితే నియమించాలి అనేది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష స్థానానికి అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. అయినప్పటికీ కూడా అదేవిధంగా చూసినట్లయితే మనం జ్యోత్స్న దగ్గర నుంచి సుహాసిని దాకా, అదేవిధంగా అరవింద్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఇటీవలే పార్టీలోకి వస్తానంటూ కూడా మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి దాకా, ఇలా చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ ఈరోజు నందమూరి సుహాసిని పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది పార్టీలో. అసలు నందమూరి సుహాసినికి ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది? టీటీడీపీకి అధ్యక్షురాలుగా ఆమెను తీసుకొచ్చి, ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి ఆమెను అధ్యక్షురాలుగా పెడతాం ద్వారా నిజంగానే తెలంగాణలో టీడీపీకి మళ్ళా ఫామ్లోకి వస్తుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్ననే చెప్పుకోవాలి. నిజానికి చూసినట్లయితే ఇక్కడ నందమూరి సుహాసిని ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, ఆవిడ పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు అనేవి చాలా పెద్ద బాధ్యతలే. బట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమం పీక్లో ఉండి పూర్తి స్థాయిలో ఏపీ మీద చంద్రబాబు నాయుడు సీఎంఐ ఏపీ మీద పార్టీ ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి, ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి తెలంగాణలో నిజంగానే పార్టీని పక్కన పెట్టారు ఆయన కొన్ని రోజుల పాటు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారు ఆయన అధ్యక్షుల రూపంలో. ఒక పక్కన నరసింహులు కావచ్చు, అంతకుముందు ఒక రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత చూసినట్లయితే ఒక కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, ఇలా అనేక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వచ్చారు. కానీ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా అధ్యక్షుడి రూపంలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినా ఆ ప్రయారిటీ అయితే పార్టీలో మాత్రం కనిపించలేదు, ఆ ఇంపాక్ట్ కానీ ఆ ప్రభావం కానీ ఎక్కడ కనిపించలేదు. పైగా కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ చాలా సీరియస్గా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత బేస్ ఉంది ఇప్పటికీ కూడా, అది ఎవరూ కాదనలేని వాస్తవం. ఒక బీసీ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసిన ఘనత కూడా తెలంగాణ టీడీపీకి, ఎస్పెషల్లీ టీడీపీకి ఉంది తెలంగాణ చరిత్రలో. సో అలాంటిది పార్టీని నిజంగానే చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టినట్లయితే తెలంగాణలో కూడా మళ్ళీ పార్టీ పునర్వైభవానికి వస్తుంది అనేది చాలామంది మాట. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు కసరత్తు చేసినట్టు మనకు అర్థమవుతోంది. బట్ ఆ క్రమంలోనే ఈరోజు సుహాసిని పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వస్తుంది. ఈ పరిణామాలు జరగడానికి ముందు కొంత ఫ్లాష్ బ్యాక్లో కొన్ని జరిగిన విషయాలను కూడా మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా టీడీపీ తెలంగాణ వేదిక మీదే ఆవిర్భవించింది. తెలంగాణతో ఒక క్లోజ్ అసోసియేషను తెలంగాణ గడ్డతోని టీడీపీకి ఉంది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ చేతుల్లో పార్టీ పురుడు పోసుకున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు 2 సార్లు సీఎం అయిన దాకా కూడా ఎస్పెషల్లీ ఒక బీసీ ఓట్ బ్యాంక్ ఒక సాలిడ్గా నిలబడింది టీడీపీకి తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, తెలంగాణ మూమెంట్తో మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీని తెలంగాణకి దూరం చేసే ఒక ప్రయత్నం జరిగింది. దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా టీడీపీ ప్రతినిధులంతా కూడా. ఒక కేసీఆర్ దగ్గర నుంచి అనేక మంది, చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ తెలంగాణ వేదిక మీద ఉంటే ఆ వ్యాక్యూమ్ అనేది మిగతా పార్టీలకు ఉండదు. లైక్ బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అనమాట. సో అందుకనే తెలంగాణలో టీడీపీని పూర్తి స్థాయిలో దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ నుంచి టీడీపీని బయటికి పంపించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ, గట్టిగా తుమ్మినా కూడా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా తుమ్మారు అని ఆ స్థాయిలో ప్రచారం చేశారు. 2 ప్రాంతాలు తనకు సమానమని ఆయన చెప్తే 2 కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందరూ మళ్ళీ 2 ప్రాంతాలను సమానంగా చూడాలి కేంద్రం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణలో టీడీపీని నిజంగానే తెలంగాణ ప్రజలు కొద్దిగా దూరం చేశాయి. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఓన్ చేసుకున్న తీరు కానీ, చాలా తెలివిగా ఆయన తెలంగాణ ప్రజల్లో ఎమర్జీ అయిన తీరు కానీ ఆయన నిజంగానే తెలంగాణలో ఒక హీరోగా నిలబెట్టింది. అందుకే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు కేసీఆర్ సీఎం అయ్యారు. ట్వైస్ అయ్యారు మళ్ళీ ఆయన.
ఈ క్రమంలోనే ఫస్ట్ టర్మ్లో సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఓటు నాట్ లాంటి ఇష్యూలు కూడా చంద్రబాబు నాయుడుకి ఒక థ్రెట్గా మారాయి. రేవంత్ రెడ్డి ఆ రోజున పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళందరినీ కూడా టీడీఎల్పీని తన పార్టీలో విలీనం చేసుకున్నారు ఆయన అసెంబ్లీ వేదికగా కేసీఆర్. తనకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ 5వ అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేయడం, ఆ అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో తమ వైపు ఏదైతే ఓట్లను లాక్కునే ప్రయత్నంలో ఓటుకు నోటు ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఇష్యూ నిజంగానే టీడీపీకి ఒక సెట్ బ్యాక్ ఎప్పటికీ కూడా. సో ఆ టోటల్ ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది పార్టీలో మిగిలిన వాళ్ళంతా కూడా ఆ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. తెలంగాణలో ఏదైతే ఒక మంచి బేస్ పార్టీకి ఉందో, ఒక మంచి బేస్ వాయిస్ ఉందో, ఆ వాయిస్ మొత్తం కూడా నల్లిఫై అయిపోతూ వచ్చింది. ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో సగం, ఆ తర్వాత సగం. ఇక అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఏపీ పాలిటిక్స్లో ఫోకస్ పెడతాం కానీ అక్కడ సీఎం అవడం కానీ మళ్ళీ ప్రతిపక్ష నేతగా పరిమితం అవడం. సో ఈ ఓటుకు నోటు ఎపిసోడ్ తర్వాత ఏదైతే ఉందో అప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ తెరదీశారు 2018లోనే, పెద్ద కారణం లేకుండానే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దెన్ ఆ ఇష్యూనే ఒక అస్త్రంగా కేసీఆర్ ఉపయోగించుకొని రెండోసారి సీఎం అయ్యారు. ఆ క్రమంలోనే సుహాసిని పేరు మొదటిసారిగా జనాలకు తెలిసి వచ్చింది. యాక్చువల్గా హరికృష్ణ కూతురు ఆవిడ, ఎన్టీఆర్ కన్నా అదేవిధంగా కళ్యాణ్ రామ్ కన్నా పెద్ద ఆవిడ సోదరి, వాళ్ళ సోదరి అయినప్పటికీ చాలామందికి పరిచయం లేదు. అసలు హరికృష్ణకు ఒక కూతురు ఉందని కూడా చాలామందికి తెలియదు, విత్ ఇన్ ద పార్టీలో కాకుండా బయట వాళ్ళకు. సో అలా సుహాసిని ఫస్ట్ టైం తెలంగాణ వేదిక మీదకి వచ్చారు, అది కూడా టీడీపీ ద్వారా. కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెను సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. చుండ్రు శ్రీహరి కోడలే ఆయన గతంలో సమైక్యాంధ్ర పార్టీ ఉండేది, దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చేశారు ఆయన. అదొక బెటర్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి వాళ్ళకు. అలా సుహాసిని నిలబడితే ఆమె తరపున ప్రచారం చేసేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ రాలేదు. అదొక నిజంగానే ఒక సెట్ బ్యాక్ అనుకోవాలి ఆ రోజున పార్టీకి. అదేవిధంగా కనీసం మా సోదరుని గెలిపించండి అని కూడా వాళ్ళు ప్రకటన చేయలేదు. బాలకృష్ణ మాత్రమే ఆ రోజున తన ఈ బాధ్యతలన్నీ భుజానికి ఎత్తుకున్నారు. ఆమెని కూకట్పల్లిలోని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ వేవ్ కావచ్చు, కాంగ్రెస్ టీడీపీ పొత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా జనంలోకి బాగా వెళ్ళాయి. టీడీపీ కొద్ది సీట్లకే పరిమితమైంది అండ్ సుహాసిని కూడా కూకట్పల్లి నుంచి ఓడిపోవడం జరిగింది. ఆఖరుకు హరికృష్ణ కూతుర్ని బలిపశువుని చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా కేసీఆర్ చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. ఇది కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు ఆయన. జగన్కి హెల్ప్ చేసేందుకు ఏపీలో అటు బీజేపీతో చేతులు కలిపి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అందులో సుహాసిని కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోవడాన్ని కూడా, ఇది అందరికీ గుర్తునే ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ తర్వాత అయితే నిజంగా తెలంగాణలో టీడీపీ నిజంగానే డిమోరలైజ్ అవుతూ వచ్చింది. ఎస్పెషల్లీ 2018 తర్వాత 19లో ఏపీలో ఎన్నికలు జరిగాయి. అందరూ కలిసి మూకుమ్మడిగా చంద్రబాబును ఓడించే ప్రయత్నం చేశారు. అది నేను 23 సీట్లకి ఆయన పరిమితం కావడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ తర్వాత ఇక టీడీపీకి మనం చెప్పుకున్నట్టు బక్క నరసింహుల దగ్గర నుంచి కాసాని జ్ఞానేశ్వర్ దాకా అందరితోనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీకి. కానీ ఎక్కడా అది వర్కౌట్ అయిన పరిస్థితి అయితే లేదు. ఏదైతే జ్యోత్స్న లాంటి తిరునగర జ్యోత్స్న లాంటి వాళ్ళని కూడా ఇతర పార్టీల నుంచి ఆమె టీడీపీకి అట్రాక్ట్ అయ్యే ప్రయత్నం జరిగింది. అయినా కూడా వాయిస్ ఉన్నా కూడా ఆ స్థాయిలో పార్టీ అధిష్టానం వాళ్ళని ఉపయోగించుకున్న సందర్భం అయితే లేదు. ఇలా అనేక మంది నేతలు టీడీపీకి ఉన్నారు, మహిళా నేతల దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు చాలామంది. కానీ పూర్తి స్థాయిలో ఏపీలో 23 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో తెలంగాణ మీద అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేకపోయారు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు తన వెనక ఏం చేస్తున్నారు అనేది కూడా ఆయన గుర్తించలేకపోయారు. ఆ ఎపిసోడ్ తర్వాత మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికలు 2024 ఎన్నికలు వచ్చాయి. దాని కూటమిగా ఏర్పడి ఏపీలో భారీ విజయం కూడా సాధించారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. మరోసారి పూర్తిగా ఆయన తెలంగాణ మీద కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. తను సీఎం అయిన కొత్తలో వరుసగా తెలంగాణకు వచ్చారు. ఆయన వీకెండ్స్లో తెలంగాణలో పార్టీ ఆఫీస్లో కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో అనేక విషయాల మీద డిస్కస్ చేస్తూ పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇక సుహాసిని విషయానికి వచ్చినట్లయితే ఆవిడ ఓడిపోయిన తర్వాత కొద్ది కాలం ఒక స్పోక్స్ పర్సన్గా అట్లా కంటిన్యూ అవుతూ వచ్చినా ఆవిడకి ఉపాధ్యక్షురాలు పదవి ఇవ్వడం జరిగింది కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇక ఎన్నికలకు ముందు కూడా మొన్నటి తెలంగాణ ఎన్నికలు సాధారణ ఎన్నికల ముందు కూడా ఆమె టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం జరిగింది. ఒక దశలో గుడివాడలో ఆమె నిలబెడతారు కొడాలి నాని మీదనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ దిశగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఆమె భువనేశ్వర్తో కలిసి అమరావతి ఉద్యమంలో కూడా ఆమె కీలకంగా పాల్గొన్నారు. ఎప్పుడు కూడా వార్తల్లో అయితే ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఏపీలో పోటీ చేస్తానని ప్రచారం జరిగినా బట్ అది ప్రచారం మాత్రమే మిగిలిపోయింది. దెన్ మొన్నటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలో ఫోకస్ పెట్టారో అప్పటి నుంచి కూడా సీరియస్ చర్చ ఏంటంటే త్వరలోనే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో బాడీని నియమించబోతున్నారు అనేది. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థాయిలో అధ్యక్షుల నియామకం కూడా జరగలేదు. అక్కడ అరవింద్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఆ స్థానం కోసం వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అధ్యక్షుడు కనుక నియమించినట్లయితే ఉపాధ్యక్షులు మెయిన్ బాడీ ఏదైతే ఉందో పార్టీకి అది కనుక నియమించినట్లయితే కింద క్యాడర్ కూడా కొంచెం పుల్ అవుతుంది అని ఆలోచన చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేకపోతున్నారు. మరోవైపు
బ్రాహ్మణి అవసరమైతే భువనేశ్వర్ కూడా పార్టీ కోసం నిలబడతారని ప్రకటన చేసినప్పటికీ వాళ్ళిద్దరు కూడా అటు వ్యాపారాల్లో బిజీ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పార్టీ కోసం రిప్రజెంట్ చేయాలి, పార్టీ తరపున పార్టీ ఆఫీస్లో కూర్చొని అన్ని మానిటరింగ్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో పార్టీ క్యాడర్లో ఉంది. ఈ దిశగానే నందమూరి సుహాసిని పేరు చాలా సీరియస్గా తెర మీదకి వస్తూ ఉంది. అయితే వాయిస్ పరంగా మిగతా విషయాల పరంగా చూసినా నందమూరి సుహాసిని అంత సీరియస్గా పార్టీ విషయాల మీద పట్టు ఉందా లేదా అనే విషయంలో మాత్రం చాలామందికి అయితే డౌట్ ఉంది. కానప్పటికీ కూడా లోకేష్ కూడా స్టార్టింగ్లో అలాగే ఉండేవాళ్ళు, తర్వాత మెర్జ్ అవుతూ వచ్చాడు ఆయన పూర్తి స్థాయిలో లీడర్గా అనేది చాలామంది అభిప్రాయం. మొత్తానికి నందమూరి సుహాసిని లాంటి ఒక మహిళను అధ్యక్షులుగా చేయడం ద్వారా తెలంగాణ టీడీపీకి మహిళా ఓటును పుల్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన అయితే ఇప్పటికీ కూడా బీసీల్లో ఎన్టీఆర్ అంటే ఒక వర్షిప్ ఉంటుంది, ఒక నిజంగానే ఒక దేవుడు లాంటి వ్యక్తిని కూడా కొలుస్తూ ఉంటారు. ఆయన ఒక బీసీల దేవుడిగా భావిస్తారు ఆయన తెలంగాణలో. అలా నందమూరి వారసురాలైన సుహాసిని అక్కడ నియమించడం ద్వారా నందమూరి అభిమానులనే కాదు ఎన్టీఆర్ అభిమానులను కూడా పూర్తి స్థాయిలో పార్టీ వైపు మళ్లించవచ్చు అనేది ఒక ఆలోచన. ఇంకోవైపు చూసినట్లయితే ఇటీవలే తీగ కృష్ణారెడ్డి దగ్గర నుంచి నామా నాగేశ్వరరావు దాకా చాలామంది టీఆర్ఎస్లో తమ అవమానాలు పాలైన వాళ్ళంతా కూడా ఇటు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు కలుస్తూ ఉన్నారు, అంటే తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా కన్సల్ట్ చేసే క్రమంలో ఎవరో ఒకరు అధ్యక్ష బాధ్యతల్లో ఉండాలి అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే ఈరోజు ఫోకస్ అంతా కూడా సుహాసిని మీదే ఉందని అనుకోవాలి. మరి ఈ విషయంలో సుహాసిని ఎందుకంటే స్టాల్ బార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు. ఈరోజు టీడీపీ మళ్ళీ రీవ్యాంప్ అవుతుంది తెలంగాణలో అంటే చాలామంది నేతలు నిజంగానే, ఎందుకంటే టీఆర్ఎస్ మొన్న ఓడిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఎంపీ ఎలక్షన్స్లో జీరోకి అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలంతా కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నారు, ఇంకొంతమంది బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన నేతలు మాత్రమే ఇప్పుడు టీఆర్ఎస్లో మిగిలి ఉన్నారు. అందుకని వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి టీడీపీ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఒక టవరింగ్ పర్సనాలిటీ అధ్యక్షులుగా ఉంటేనే బాగుంటుందనేది కొంతమంది ఆలోచన. బట్ నందమూరి ఫ్యాన్స్ని మళ్ళీ పూర్తి స్థాయిలో తమ వైపుకి తిప్పుకోవాలి, ఆ బేస్ని టీడీపీ బేస్ని తెలంగాణలో కాపాడుకోవాలంటే సుహాసినే కరెక్ట్ అని కూడా కొంత అంచనాలు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో నిజంగానే చంద్రబాబు నాయుడు నందమూరి సుహాసిని మీద ఎంతవరకు ఫోకస్ పెడతారు, ఎంతవరకు కూడా ఆమెను అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.